రికార్డులు తిరగరాసేలా జూన్ 21న విశాఖలో 5 లక్షల మందితో యోగా డే నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ప్రధాని మోదీతోనే వచ్చిందన్న చంద్రబాబు ఈ కార్యక్రమానికి ఆయన హాజరవుతారని తెలిపారు. మెరుగైన జీవన ప్రమాణాలకు యోగా నాంది అన్నారు. ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగమయ్యేలా యోగాను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నేటి నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. యోగా మాసంలో కనీసం 2 కోట్ల మందికి తక్కువ కాకుండా పాల్గొనాలన్నదే సంకల్పమని తెలిపారు. ఉండవల్లిలో యోగాంధ్ర వెబ్సైట్ను ప్రారంభించిన చంద్రబాబు ఇకపై పాఠశాలల్లో రోజు 1 గంట యోగా ఉంటుందని చెప్పారు. చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అదే 10వ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది ఈ సంవత్సరం జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్. ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది. కానీ దీనికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. ఒక మనిషి యొక్క జీవితంలో మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్ కి పునాది యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు అందరూ టెన్షన్ లో, స్ట్రెస్ తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్ లో పరిగెత్తున్నాం. టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతా ఉంది, స్ట్రెస్ పెరుగుతా ఉంది, లైఫ్ మెకానికల్ గా అయిపోతా ఉంది, రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి. అందుకనే ఈ రోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం యోగా. దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో కల్మినేషన్ జూన్ 21 విశాఖపట్నం. దీనికి యోగాంధ్ర 2025 ఈ ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డు స్థాయిలో, ప్రపంచంలో ఏమైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డు ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం. రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం 2 కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో 7 నుంచి 8 గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం. 21వ తారీఖున విశాఖపట్నంలో 5 లక్షల మందితో, ఇది వరల్డ్ రికార్డ్. సముద్ర తీరంలో రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం సముద్రం ప్రజలు ఈ 2 కూడా యూనిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం. విజన్ స్వర్ణాంధ్ర 2047. ఇందులో స్పష్టంగా పెట్టింది హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. అందుకే అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. యోగా అనేది ఒక పాజిటివ్ థింకింగ్ ని అలవాటు చేస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు హెల్త్ గాని, వెల్ బీయింగ్ గాని ఆటోమేటిక్ గా బెనిఫిట్ అవుతాం. ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి 1 గంట ప్రాణాయామం, ఆసనాలు, మెడిటేషన్, ఈ 3 మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇంకా టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు, కోపం లేదు. యు ఎంజాయ్ ది వర్క్. ప్రధానమంత్రి గారు ప్రపంచం మొత్తం యోగాని ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు మనందరికీ ఆ బాధ్యత ఉంది. మీ బాధ్యత మీ స్టేక్ హోల్డర్స్ కి దీన్ని పెనిట్రేట్ చేసే బాధ్యత మీరు తీసుకోవడం. ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ మంచి వీడియోస్ తయారు చేయడం, ఆ వీడియోస్ ను కూడా చేయడం, ఇవన్నీ కాంపిటీషన్ పెడతాం. బెస్ట్ కంటెంట్ ని, బెస్ట్ బెనిఫిట్స్ ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందజేస్తాం. అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఎక్కడికక్కడ అందించే బాధ్యత తీసుకుంటాం. అదే మరి వీళ్ళు బెస్ట్ కాంపిటీషన్ లో ఇదైన వాళ్ళందరినీ విశాఖపట్నం కూడా తీసుకొస్తాం. ప్రధానమంత్రితో ఆ రోజు ముందు వరుసలో పెట్టి వీళ్ళందరినీ చేపించే పరిస్థితి తీసుకొస్తాం. స్కూల్స్ ఓపెన్ చేస్తానే 1 అవర్ ఎవ్రీడే యోగా క్లాసెస్ పెట్టి యోగా టీచ్ చేసి రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్ లో యోగా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ క్యారియర్ ఆర్ సిలబస్ లో కూడా పెట్టి యోగాని ప్రమోట్ చేస్తాం. గేమ్ చేంజర్ గా తయారయ్యే యోగాని మనందరం కూడా ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ ఏ గేమ్ చేంజర్ ఫర్ హ్యూమన్